రష్యాలో వచ్చిన అత్యంత శక్తివంతమైన భూకంపం ప్రభావంతో పోటెత్తిన సునామీ అలలు జపాన్, రష్యా, అమెరికాలను తాకాయి. అలల తీవ్రత తక్కువగానే ఉందని ఆయా దేశాల అధికారులు ప్రకటించారు. కానీ 2-3 విడతల్లో మళ్లీ సునామీ విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ సముద్ర తీరంలోని 40కి పైగా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే భారత్కు మాత్రం సునామీ ముప్పు లేదని ఇన్కాయి సంస్థ ప్రకటించింది. రష్యా కాలమానం ప్రకారం గత రాత్రి 11 గంటల 24 నిమిషాలకు పెట్రోపావ్లోవ్స్క్ కమార్చిస్కీ నగరానికి దాదాపు 119 కిలోమీటర్ల దూరంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది. 8.8 మాగ్నిట్యూడ్ తీవ్రతతో 20.7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది. ఆ తీవ్రతకు కామ్చాట్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఊగిపోయింది. కామ్చాట్స్కీ నగరంలో పలు భవనాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కార్లు పార్కింగ్ స్థలం నుంచి దూరంగా జరిగాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. భూమి ఊగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని, జపాన్లో హొక్కాయిడో ద్వీపాన్ని సునామీ అలలు తాకాయి. అత్యంత శక్తివంతమైన ప్రకంపనల ధాటికి అమెరికాలోని అలస్కా, హవాయి, ఓరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోనూ హెచ్చరికలు జారీ చేశారు. చిలీ, జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, రష్యా, సాలమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హొక్కాయిడో నుంచి టోక్యో మధ్య 2 అడుగుల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. సముద్ర తీరంలోని 220 మున్సిపాలిటీల్లో ఉన్న 20 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. జపాన్ ప్రభుత్వ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎత్తైన భవనాలపైకి చేరుకున్నారు. సునామీ అలల మరింత భీకరంగా 2-3 దఫాల్లో రావచ్చని జపాన్ సునామీ హెచ్చరిక కేంద్రం అధికారులు ప్రజలను హెచ్చరించారు. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని సునామీ అలలు తాకడంతో వీధుల్లోకి వరద పోటెత్తింది. రష్యాలో కమ్చాట్స్కీ ప్రాంతంలో పలువురు గాయపడ్డారు. తీవ్రమైన గాయాలు కాలేదని ఆ ప్రాంతానికి చెందిన ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కమ్చాట్స్కీ ద్వీపకల్పంలో ఇంటర్నెట్, ఫోన్ సేవలను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. నష్టం వివరాలను అధికారులు వెల్లడించలేదు. అమెరికాలోని అలస్కా, హవాయి ద్వీపాలను కూడా సునామీ అలలు తాకాయి. హలైవా సమీపంలోని ఓఆహులో 4 అడుగుల ఎత్తైన అలలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు ఇంకా అమల్లోనే ఉన్నాయని, ఓఆహు తీరానికి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో హోనోలులులో ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అంతా ఒక్కసారిగా వాహనాలతో రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. గ్యాస్ స్టేషన్ల వద్ద కూడా రద్దీ పెరిగిపోయింది. కాలిఫోర్నియాను సునామీ అలలు తాకాయి. కొన్ని ప్రాంతాలను సునామీ అలలు ఆలస్యంగా తాకొచ్చని అమెరికా విపత్తు నిర్వహణ అధికారులు అంచనా వేస్తున్నారు.すみません。漁港には、